యేసు ప్రభువారిని వెంబడిస్తూ పౌలు గారు ఆయా ప్రాంతాలకి ఆయా పట్టణాలకు వెళుతూ ఉంటున్నప్పుడు పౌలు గారిని కొట్టి బాగా హింసించి వారిని చెరసాలలో వేయించారట. వేసి ఏం చేశారు అని అంటే వారి కాపలా పెట్టి తలుపులన్నీ మూసేసి లోపల వారిని సంఖ్యలతో బంధించి వారిని చెరలో వేశారట. అయితే అలా అయితే పౌలు శీలను మధ్యరాత్రి వేళ ఏం చేశారట, వారు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచూ ఉంటుండగా అవన్నీ కూడా ఖైదీలు ఏం చేస్తారంటండి, అంటే మిగిలిన్నవారు కూడా వింటూ ఉన్నారంట. ఉంటుండగా అకస్మాత్తుగా పెద్ద భూకంపము కలిగిందంట. ఆ భూకంపం కలగటాన్ని బట్టి వారు చేతులకున్న సంఖ్యలు ఏమైపోయినాయంట, తెగిపోయి వారు ఏ బంధకాలు అవుతూ ఉండి తలుపులు వేయబడినాయో ఆ తలుపులను ఏమైపోయినాయంట, తెరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి వారిని కొట్టి ఎందుకు కొట్టారు, ఎందుకు వేశారు చెరసాలలో అంటే 16వ అధ్యాయంలో మీరు చూస్తే అండి, ఆ పైకెళ్ళు చదివితే ఒక అమ్మాయి పూదే అనే దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టి సోదు చెబుతూ ఉంటుంటే ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడట. వెళ్ళగొట్టినందుకు ఆమె ద్వారా తన యజమానికి లాభం పోయిందంట. లాభం పోయినందుకు వారి మీద కేసు పెట్టారు. కేసు పెట్టి వారిని ఎక్కడ పడేశారనంటే చెరసాలలో వేశారు. చెరలో వేయగా వారు ఏం చేశారు, ఏం చేయగలరు, ఇంకేమి చేయలేక అర్ధరాత్రి వేళ పాటలు పాడి దేవుని స్తుతించగా దేవుడు అద్భుతాన్ని జరిగించాడటండి. ఏమి జరిగించారు అనంటే ఆ చెరసాలు పునాదులే ఏమైపోయినాయి అంటండి, కదిలిపోయినాయి అంట. చెరసాలు పునాదులే బద్దలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈరోజు మీకు కొన్ని విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే వారు ఏ చెరలో ఉన్నారో, ఏ చెరసాలలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరూ కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు పని చేశారు. ఏ పని చేశారట అనంటే వారు ప్రార్థన చేశారట, పాటలు పాడారట, దేవుని స్తుతించారట. దేవుని స్తుతించగా పాటలు పాడగా దేవుని మహిమపరచగా వారు ఏ బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాలన్నీ ఏమైపోయినాయంటే ఓడిపోయినాయి. ప్రియులారా, వారిని బంధిద్దామనుకున్నారు కానీ వారి బంధకాల నుండి దేవుడు వారిని ఏం చేశాడట, విడుదల. నాకు పాస్టర్ గారు తెలుసండి, ఈరోజు సమస్య వచ్చింది చెప్తా ఉన్నారు. ఏమనంటే వాళ్ళ అబ్బాయికి చుట్టారకం కుదిరిన తర్వాత 12 లక్షలు ఇస్తున్నారు కట్నం. ఆ అబ్బాయికి ₹1,00,000 జీతం, చాలా బాగా మంచిగా చదువు. ఆ అమ్మాయి టీచరు. ప్రధానం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మరి ఏం గొడవ వచ్చిందో, జనవరిలో గొడవ వచ్చిందండి వీళ్ళ పెళ్ళిళ్ళు కాడ. గొడవ వచ్చి అప్పటి నుండి ఇప్పుడు దాకా ఆ పెళ్ళి జరగలేదు. ప్రధానం అవుతాయింది కానీ ఏం జరగలేదు, పెళ్ళి జరగలేదు. ఏంటి గొడవ ఏంటని అంటే, ఏ వ్యక్తి అయితే చుట్టారకం తీసుకొచ్చాడో ఆ వ్యక్తి కంటండి కమిషన్, ఇప్పుడు చుట్టారకం తెచ్చిన తర్వాత కమిషన్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారని అంటే వీళ్ళు బాగా మాట్లాడేసుకొని తీసుకొచ్చేదాకా ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత మాటలు వీళ్ళకి బాగా కలిసిపోయి ఇంకా ఏకంగా వీళ్ళే చేసేసుకుంటూ మొదలెట్టారు. మీరు చేసుకుంటారా, నా పరిస్థితి లేకుండా మీరు వివాహం అంతదాకా వెళ్ళిపోతారా, నిశ్చితార్థం చేసుకుంటారని వీళ్ళిద్దరికి ఏం పెట్టేశాడనంటే పొల్లెట్టేసినాడికి ఈ బంధకాలు విడిపోతలేదు. సంవత్సరం నుంచి సాగుతూ ఉంది ఈ గొడవ అంతా. ప్రియులారా, అంటే పెళ్ళిళ్ళలో పెట్టేసిన ఈ గొడవ, ఈ సమస్యలు అన్ని ద్వారాలు ఏమైపోయినానంటే ముయ్యబడిపోయినాయి. ద్వారాలు తెరవాలని అంటే అప్పుడు నేను చెప్పాను, అన్న ఇది మనకి తెమలదు కానీ ఒక మాట చెప్దాం, ఎవరైనా ఒక 5-6 కేకేసి ఒక 7 కేకేసి ప్రార్థన చేద్దామన్నయ్యా, దేవుడే ముయ్యబడిపోయిన ద్వారాలు ఏం చేస్తాడు, తెరుస్తాడు, మనకు అదే పరిష్కారం అన్నయ్య అని చెప్పొచ్చాను ఈరోజు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే, ఏ విషయాల్లో ద్వారాలు ముయ్యబడిపోయినాయో ఆ ద్వారాలు దేవుడు తెరవాలని అంటే వీరు ఏం చేశారు, ఆ పని చేయాలి. ఏం చేశారట, ప్రార్థన చేశారట అండి, పాటలు పాడారట, దేవుణ్ణి స్తుతించారట. స్తుతించగా ముయ్యబడిన ద్వారాలు ఏమైనాయండి, తెరుగు. ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా ప్రియులారు అక్కడే చూస్తున్నాం, పునాదులను దేవుడు ఏం చేశాడట అండి, కదిపించాడు కదండి. చూడండి ప్రియులారా, 16:26 అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాలు పునాదులు ఏమైనాయి అంట. ఇప్పుడండి
ఎంత స్ట్రాంగ్గా కడతారు జైలు అంటే, మన గోడలండి ఒక 10 వేస్తే ఆ జైలు గోడలండి 100 రెట్లు సిమెంట్ వేసి కడతారు. అంత స్ట్రాంగ్గా ఉన్న ఆ పునాదులను దేవుడు ఏం చేశాడు? కనిపించేశాడు. ఈరోజు మీకు రావాల్సిన ఆశీర్వాదాలు, అది వివాహమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, ఏ విషయాల్లో ద్వారాలు మూయబడిపోయినాయో అవి ఎంత గట్టి పునాదులైనా ఉన్నవ్వండి, ఆ పునాదులను దేవుడు ఏం చేస్తాడట? కదిలిస్తాడు. కదిలించి మీరు ఏ బంధకాల్లోతో ఉన్నారో, ఏ శరలోతో ఉన్నారో ఆ శరలో నుండి దేవుడు విడుదల చేస్తాడు. అలా విడుదల చేయాలంటే మీరు ఏం చేశారట అని అంటే, పాటలు పాడి ప్రార్థన చేసి ప్రభువును స్తుతించగా వారు పునాదులను దేవుడు ఏం చేశాడనంటే వారు విడుదల చేశాడు. ప్రియులారా, తీయొద్దురే అండి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథంలో యెరికో అనే పట్టణాన్ని వారు వెళుతూ ఉంటున్నప్పుడు వారు యువతల నుండి అవతలకు వెళ్తామని అడిగితే వెళ్ళటానికి వీల్లేదని చెప్పి మొత్తం తలుపులు మూసేసుకున్నారట. దేని విషయంలో? యెరికో పట్టణంలో తలుపులన్నీ మూసేసుకుంటే అప్పుడు 7 సార్లు తిరిగారట. 7వ రోజు 7 సార్లు తిరిగారట. యెరికో పునాదులను దేవుడు ఏం చేశాడండి? నేలమట్టము చేసేశారు. ప్రియులు, నేను అంటున్న మాట ఏంటంటే, తలుపులు తెరవటం కాదు, అసలు తలుపులే లేకుండా, గోళ్ళే లేకుండా చేసిన దేవుడు ఈరోజు మీ ఆశీర్వాదానికి, మీ అభివృద్ధికి మీరు కష్టపడుతూ ఏ విషయాలు మానసికంగా ఒత్తిడి బాధపడుతున్నారు, అది వివాహం విషయం కానివ్వండి, పిల్లల విషయాలు కానివ్వండి, ఉద్యోగాల విషయాలు కానివ్వండి, గృహాల విషయాలు కానివ్వండి, ఎవరి ద్వారా అయినా ఏ విషయాల్లో గనుక గట్టి పునాదు లాంటి బంధకాలలో బంధింపబడిపోయి ఉన్నాయో వారు ప్రార్థన చేసినట్టుగా మనము చేస్తున్నాం. దేవుడు ఆ విషయాల్లో దేవుడు మీ పట్ల ఏం చేస్తాడని అంటే, పునాదులు సైతం ఏం చేస్తాడట? కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం. 1 పునాదులు ఏమైనాయి అంటండి? కదిలిని. 1, 2 చదువుదాం చూడండి. 16వ అధ్యాయం 26వ వచనం. కనుక శరసాలు పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ ఏమైపోయినాయంట? తలుపులన్నీ మూయబడిపోయినాయి. వారు ప్రార్థన చేయగా దేవుని స్తుతించగా తలుపులు ఏమైనాయి అంట? తెరవబడ్డాయి. ఈరోజు ప్రియులారా, మనం కూడా ప్రార్థన, ఇదిగో అందుకే 21 రోజులు మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. జనముతో లెక్క వేయొద్దు, అయ్యో సంఖ్యతో మనకొద్దు. ప్రియులారా, ఎంతమంది ఉన్నాం అంతమంది విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన బట్టి దేవుడు ముయ్యబడిపోయిన ద్వారాలు ఏం చేస్తాడట? తెరుస్తాడు. ఒకసారి ఇక్కడే పుస్తకం పెట్టుకుని 12వ అధ్యాయంలోకి రండి. పేతురు చెరలో ఉన్నాడటండి. ఉన్నప్పుడంటండి అతడు కూడా సంఖ్యలతో మధ్యన నిద్రిస్తుంటున్న సమయంలో దూత వచ్చి లెగ్గొట్టి లెగు అని చెప్పిన తర్వాత లేచిన తర్వాత అతడు బయటికి బయలుదేరుతున్నప్పుడు 10వ వచనం రమ్మండి. 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కావలి, 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గడియద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి ఏమైందట? ఏమవుతే ముయ్యబడిపోయినాయో ఇనప గేట్లు, వాటిలో ఏమైపోయినాయి అంటండి? తెలుసు. ఈ ప్రార్థన కూడికల ద్వారా, ఈ ప్రార్థన సహవాసం ద్వారా ఇదిగో పాడుతున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా ముయ్యబడిపోయిన ద్వారాలు దేవుడు ఏం చేస్తాడటండి? తెరుస్తాడు. దేవుడు తెరవగల సమర్థుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఎంతమంది సమస్య అయినా సరే ఆయన తెరవగల సమర్థుడు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 2, 3వది చదువుదాం చూడండి. అదే అధ్యాయంలో అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఉల్లిపాయ ఉంటుంది కదండి, క్యాబేజీ ఉంటుంది కదా, ఉల్లిపాయ ఉంటుంది కదా. ఉల్లిపాయ అలా కొయ్యగా ఒక తొక్క వస్తుంది, మళ్ళీ ఒలిస్తే ఇంకో తొక్క వస్తుంది, మళ్ళీ ఒలిస్తే క్యాబేజీ కూడా ఒక తొక్క తీసామనుకోండి మళ్ళీ ఇంకొక తొక్క వస్తుంది. బైబిల్ కూడా అలాగే చదవాలి, అలాగే జ్ఞానించాలి. మొట్టమొదటిగా ఒక పొర తీసాం. ఏమిటా పొర అని అంటే, వారు ప్రార్థన చేయగా పునాదులను అదండి. 2వ పొర తీస్తున్నాం దైవ వాక్యంలో. 2వ పొర ఏంటి అని అంటే, 2వ అనుభవం ఏంటి అన్నట్టు వారు తలుపులన్నీ తెరబడ్డ. 3వది ఏంటంటే, వారు బంధకాలు ఏమైనాయంట? ఊడిపోయాయి. వారి చేతులకి ఏ బంధకాలు అవుతున్నాయో ఆ బంధకాలు ఏమైపోయినాయి అంటే ఓడిని. నిజమే అండి. ఒక్కొక్కసారి అండి ఏమి చేయాలన్న తోయదండి, ఏమి చేద్దామన్నా ముందుకు వెళ్ళటానికి ఉండదండి, ఏమి చేద్దామన్నా ఎక్కడెక్కడ అలా నిలిచిపోతాయండి. నిలిచిపోయిన పనులు సాగాలని అంటే ఈరోజు చెప్తున్నాడు దేవుడు,
పౌలు శీలలు ఏం చేశారో మనమా పని చేసి ఇదిగో వారు ప్రార్థించినట్టుగా, వారు స్తుతించినట్టుగా, వారు ప్రభుని గణపరిచినట్టుగా, ప్రభుని ఆరాధించినట్టుగా, ఆ శరలో వారి కష్టంలో ప్రభును స్తుతించగా మనం అలా చేస్తే వారి విషయంలో బంధకాలు దేవుడు తెంపినట్టుగా మన విషయాల్లో ఏమైతే ఆగిపోయిన వాటిని బంధింపబడిన వాటిని దేవుడు తెరిచేవాడిగా ఉంటాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒక ఆమె ఇలా చెప్పిందండి, మా లోన్ అండి ఎక్కడ ఆగిపోయిందండి. లోన్ అంట రావాల్సింది ఆగిపోయినప్పుడు అక్కడ ఎలా ప్రార్థన చేశాను, ఏమనంటే ప్రభువా లోను కాయింతలు ఎక్కడ బంధించబడ్డాయో ఆ బంధించబడిన కాయింతలు అక్కడ నుండి ఏమవ్వాలి, విడుదల అవ్వాలి కదా. ఉదాహరణ చెప్తాను, ఏ విషయాల్లో బంధించబడిపోయినాయో అక్కడ నుండి దేవుడు ఏం చేయాలని అంటే కదిలిస్తేనే మన కార్యం దేవుడు సఫలం చేస్తాడు. 4 చదువుదాం చూడండి. అలా చేయటాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే, ప్రియులారా వీరు పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా అప్పుడు జరిగిన విషయం 30 చదవరమ్మా. వారు ఇలపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా ఇప్పుడు ఏం జరిగిందని అంటే, అమ్మ అందరూ ఒకసారి దగ్గరగా దేవుని స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి అండి మనం తొందరపడిపోతూ ఉంటాం కానండి, మన పట్ల అంటే దేవుని ఉద్దేశం దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. మనం అంటండి ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మన ద్వారా దేవుడు ఇక్కడ ఏదో జరిగిస్తాడు అనుకొని మనం అక్కడ అడుగు పెట్టాలట. లేకపోతే వేరే చోటకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నా ద్వారా ఇక్కడ ఏదో పని జరిగిస్తాడని ఆలోచించాలి. ఇంకొక మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఒకసారి అండి మామూలుగా సామాన్యుడిగా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అంటే దాన్ని పిలవలేదు, మామూలుగా మీటింగ్కి రండి అని అందరిలాగా పిలిచారు. నేను వెళ్ళాను, ప్రసంగించడానికి కాదు, మామూలుగా వెళ్ళాను. వెళితే ఏ ప్రసంగికుడితో రాలేదో ఆ ప్రసంగికుడు పిలిచిన ఆయన రావటం మానేశాడండి. రావటాన్ని మానేసిన దాన్ని బట్టి నేను ఎలా ప్రార్థన చేసుకుని వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళటాన్ని బట్టి మీ చిత్తం ఏమై ఉందో నా ద్వారా అక్కడ మీరు మీ చిత్తాన్ని నెరవేర్చని ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఈ ప్రసంగికుడు ఎవరైతే పిలిచారో ఆయన రాకపోవటాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, ప్రసంగం చేసే వాళ్ళు కావాలి. ఎవరైనా చెప్తారంటే అరే జాయ్ బాగా చెప్తాడండి అని ఎవరో ఇద్దరు అన్నారట. అన్న తర్వాత జాయ్ గారు వచ్చి కాసేపు చెప్తాడని అంటే ఆ కాసేపు గంట చెప్పేశాను. నేను చెప్తున్న మాట ఏంటనంటే అక్కడ దేవుడు మన పనిని జరిగించాడు. అట్టిది కానీ పౌలు శీలలు శరలో ఉండటం కూడా దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం, ఏం జరిగింది అక్కడ అని అంటే, వారికంటండి శరలో ఉండగా భూకంపం వచ్చిందండి. భూకంపం వచ్చిన తర్వాత అండి శరసాలు పునాదులు కదిలినాయి అంటండి. తర్వాత సంఖ్యలు తెగబడ్డాయండి, వారికి ద్వారాలు తెరవబడ్డాయండి. వారు అక్కడి నుంచి పారిపోవటానికి అవకాశం ఉండినాను, వారు అక్కడే ఉన్నారట. ఎందుకనంటే దేవుడు ఇక్కడ మనల్ని పెట్టాడంటే ఏదో ఒక కార్యం జరగాలి అని అక్కడ ఉండిపోయారటండి. దేవుడు అక్కడ వారు అలా ఉండిపోయిన దాన్ని బట్టి దేవుడు ఏ కార్యం చేశాడనంటే ఇదంతా ఒక వ్యక్తి చూస్తున్నాడట. ఎవరా వ్యక్తి అనంటే జైలు అధికారి చూశాడట. ఆమె ఎవరు చూశారు, ఆయన వచ్చి అంటాడు, ఏమండి అయ్యో మీరు పారిపోయారా ఉన్నారా, మా ఉద్యమం ఊడిపోద్దని భయపడి పెద్ద కేకలు వేస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన అంటాడు, పౌలు శీలను మేము ఎక్కడికి పారిపోలేదు ఎక్కడో ఉన్నాం అని చెప్తే అప్పుడు ఆయన అంటాడు, అయ్యా మీ దేవుడు ఎంత గొప్పోడండి, మీ దేవుడి పట్ల మీరు ఎంత గొప్ప కార్యం మీ పట్ల దేవుడు చేశాడు, ఆ దేవుడు నా పట్ల చేయాలంటే నేను ఏం చేయాలయ్యా అని అడిగాడట. ఎవరు, జైలు అధికారి. చదవండి రమ్మా. అందుకు వారు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం పొందుతారట, రక్షణ పొందుతారు. నేను ఒక ఫోటో తీశానండి, మరి కనపడుతుందో లేదో. ప్రియులారా పౌలు శీలలు వాళ్ళకున్న బంధకాలు విడుదలైన తర్వాత కిందేమో బంధించబడ్డారు, పైన చూస్తే భూకంపం వచ్చింది, శరలో ఉన్నారు. శరలో ఉన్న వారికి విడుదల వచ్చింది, వారికి ఉన్న తలుపులు తెరవబడ్డాయి, వారికి ఉన్న చేతులకున్న సంఖ్యలు తెరవబడ్డాయి. వారికి విడుదల వచ్చిన తర్వాత వారు పారిపోకుండా అక్కడే ఉన్నారట. ఎక్కడ, శరలో. అక్కడే ఉండటం బట్టి ఈ జైలు అధికారికి ఆశ్చర్యం అయిపోయింది. అరే ఎవరైనా సరే అవకాశం వస్తే పారిపోతారు కదా, ఇలా పారిపోకుండా ఉన్నారంటే దొంగలు కాదు, వీళ్ళు ప్రత్యేకంగా ఏదో ఒక ఉద్దేశంతో
వీరు ఉన్నారని చెప్పి వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు బట్టి జైలు అధికారికి విశ్వాసం కలిగి అని అంటాడు. ఏమంటాడనంటే, అయ్యలారా, మీరు ఏ దేవుడితో నమ్ముకున్నాడో ఆ దేవుడి ద్వారా మీరు రక్షణ పొంది మీరు ఆయన దేవుడి ద్వారా అద్భుతం చూసిన మీరు అభిమలే నేను కూడా అద్భుతం చూడాలంటే నేనేమి చేయాలి అని అన్నారు. అన్నని రాగినప్పుడు వారు అంటారు, ఏమంటారనంటే, యేసు క్రీస్తునందు నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఉంచటాన్ని బట్టి జైలు అధికారి ఏమయ్యాడటండి? మారాడు. నేను మళ్ళీ చెప్తానండి, సులువుగా ఒక మాటలో చెప్పేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. జైలులో పౌలు శీలలు ఉండటాన్ని బట్టి దేవుని చిత్తం ఏమి నెరవేరింది? జైలు అధికారి మారాడు. అది దేవుని చిత్తం. ఈరోజు మనము కూడా ఒక్కోసారి అపాయం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా మనం ఆ కష్టములోనే దేవుని కొరకు నిలబడితే ఆ కష్టము ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తాను. తర్వాత చదువుదాం రండి. వారు ప్రార్థన చేశారట. నేను ముగిస్తానని త్వరగానే ముగిస్తాను. వారు రక్షణ పొందారు. తర్వాత ఏం చేశారు అని అంటే, ఏ జైలు అధికారితో కొట్టాడో ఆ వ్యక్తి వారి గాయాలను కడిగాడు. చూసారా? ఇదంతా దేని బట్టి అంటారు చెప్పండి ఒక మాట. దేని బట్టి జరిగి ఉంటుంది అంటే, వారు ఆ శరలో ఉండి మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయట ద్వారాను పాటలు పాడుటను దేవుని స్తుతించడం చేత వారికి దేవుడి కార్యము చేశారు. ఇలా అందాం. ఏమని అందామని అంటే, ఎక్కడైతే కీడు జరిగిందో, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే వారు ప్రార్థన బట్టి వారికి ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా? ఘనతను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అమ్మగారు చెప్పినట్టుగా వారి ఇంటి వారందరూ కూడా ఏమయ్యారటండి? రక్షించబడ్డారు. వారు ఒక్కడే కాకుండా వారింటి వారు రక్షించబడ్డారు. వారింటి వారు అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారట. వారింటి వారు వీరు చేసిన ప్రార్థన బట్టి 16:33 మనం చూస్తాం. అమ్మ చదవండి. ఏం పొందారట? బాప్తిసం పొందారు. రాత్రి కాడ ఇంటికి తీసుకెళ్లారు. వారి గాయాలు కడిగారట, వాక్యం విన్నారట, బాప్తిసం తీసుకున్నారట ఇంటి వారందరూ. అదైన తర్వాత ఏం చేశారనంటే, ఆ ఇంటి వారు వారికి ఏం పెట్టారనంటే భోజనాన్ని పెట్టారట. ఆమె ఏం పెట్టారండి? కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెప్పండి. నీ శత్రువు ఇంటికాడ నీకు ఏం సిద్ధపరుస్తానన్నాడు? భోజనాన్ని సిద్ధ. అలాగూ కొట్టును వారే ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఇప్పుడు భోజనాన్ని పెట్టారు. ఆఖరుగా ప్రియులారా 16:34 మనం చూస్తే దేవుని యందు ఏముంచారట? విశ్వాసం ఉంచి వారు తన ఇంటి వారందరితో కూడా ఏం చేశాడటండి? అప్పుడు నిజంగానండి, నిజమైన ఆనందం అండి దేవునిలోనే మనకు ఉంటుందండి. ప్రియులారా, ఆనందం అందరికీ తెలవదు, దాన్ని వర్ణించడం కూడా రాదు, వర్ణించలేము ఆ ఆనందాన్ని. ఎప్పుడు వస్తుంది ఈ ఆనందం అంటే, మనం దేవునిలో రక్షించబడినప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఏదున్నా లేకపోయినా ఆ సంతోషానికి వెలకట్టలేం. కాబట్టి ఆ సంతోషాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు అదే వాక్యాన్ని బట్టి ఈరోజు మీతో చెప్తున్నాను ఏంటనంటే, పౌలు శీలలు చెరలో ఉండున్నాను, దేవునికి ప్రార్థించారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. కాబట్టి వారికి ఉన్న బంధకాలు దేవుడు తెంచాడు. వారు చెరలో ఉన్న ఆ చెరసాలు పునాదులు బద్దలు చేశాడు. ప్రియులారా, వారికి తలుపులన్నీ తెరవబడ్డాయి. వాటిది కానీ వారి జీవితాలు బట్టి, వారి కష్టాన్ని బట్టి కొంతమంది మారటానికి దేవుడు సహాయం చేశాడు. వారి గాయాలు కట్టబడ్డాయి, కడిగారు, బాప్తిసం పొందారు, ఆతిథ్యం ఇచ్చారు. వారిని బట్టి విశ్వాసం ఉంచి ఆనందించేవారుగా ఉన్నారు. ఈరోజు కూడా మనం కూడా అలా ప్రార్థిద్దాం. అలా ప్రార్థించడాన్ని బట్టి దేవునికి మహిమ, మనకు విడుదల, అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. Good.